మనం ఒక పత్రిక ధ్యానం చేస్తున్నాం. మీలో ఎవరికైనా గుర్తుందా? ఎఫ్ఎస్సి పత్రిక. ఇంతకుముందు మనం ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం చివరి వచనాలు చదువుకున్నాం. ఇప్పుడు 5వ అధ్యాయం 15 నుంచి 21వ వచనం వరకు చదువుకుందామండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 21 వచనాలు చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దయగల తండ్రి, గుణదల ఆరాధన చక్కగా మీరు జరిగించారు, మమ్మల్ని నిలబెట్టారు, నడిపించారు ప్రభువా. అక్కడ చిన్న సంఘాన్ని మీరు ఆశీర్వదించారు. వాళ్ళకి ఇచ్చిన ఆసక్తిని బట్టి నీ ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నైనా ఇన్కేపాడులో ప్రారంభించబడిన ఆరాధన బట్టి నీ కొందరు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. మొదటి వర్తమానం ద్వారా మీరు సంఘంతో మాట్లాడి ఆదరించి ఆరాధించడానికి పురికొల్పారని మేము నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. రెండవ వర్తమానం ద్వారా మీరు నాతో మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నా స్థానంలో మీరు నిలవబడండి. అవివేకిన అజ్ఞాన్ని నన్ను పక్కకు నెట్టివేసి నీ కృపతో నన్ను బలపరిచి మా అందరికి అవసరమైన ఆత్మీయ ఆహారం అనుగ్రహించమని యేసయ్య దేవుని నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనం ఈ 15వ వచనం నుంచి చదువుకుంటే ఒక 2-3 నెలలుగా గుణదల్లో రామర్పాడులో ఎనికేపాడులో శ్రేయల మీటింగ్ అప్పుడు, లేదంటే ఫోన్లో ప్రేయర్ జరుగుతుంది. అప్పుడు కూడా ఈ ఎఫ్ఎస్సి పత్రిక నుంచి కొన్ని వచనాలు మేము క్రమంగా చదువుకుంటున్నాము. గుణదల్లో ఈ రోజుతో 3వ అధ్యాయం అయిపోయిందన్నమాట. రామర్పాడులో ప్రతిరోజు జరిగే ప్రార్థనలో 6వ అధ్యాయం 10 వచనాల దాకా 9 వచనాల దాకా అయ్యాయి. ఇన్కేపాడు వచ్చేసరికి మధ్యలో ఉన్నాం అన్నమాట. ఈ ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుకుంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ముందు అధ్యాయాల్లో మనం చదువుకున్నట్టు 4వ అధ్యాయం ప్రారంభంలో మీకు గుర్తుందా, పాత పురుషుడు మనలో చనిపోవాలని, మనం నవీన స్వభావాన్ని ధరించుకోవాలని అంతకుముందు 2 వారాల క్రితం మనం చదువుకున్నాం. నవీన స్వభావాన్ని మనం ధరించుకున్న తర్వాత మన స్వభావంలో మార్పు రావాలి. మనలో 2 విషయాలు ఉంటాయి, మన ప్రవర్తన, మన స్వభావం. పైకి అందరికీ మన ప్రవర్తన కనిపిస్తుంది కదండి. పైన మనల్ని అందరూ మన ప్రవర్తనని చూస్తారు. మన స్వభావం ఏంటో మనకి దేవునికి మాత్రమే తెలుస్తుంది. అంటే మన ఎలా స్వభావ సిద్ధంగా అన్నిసార్లు ప్రవర్తించాం. కొన్నిసార్లే వెరీ క్లోజ్గా ఎవరైనా చాలా దగ్గరగా ఉన్న వాళ్ళ దగ్గర, లేదంటే మనల్ని ఏదైనా భరించే వాళ్ళ దగ్గర, లేదంటే ఏమనుకోరు అనుకున్న దగ్గరే అసలు మన స్వభావాలు బయటపడిపోతూ ఉంటాయి. కానీ మన ప్రవర్తన బయట అందరి దగ్గర పైకి ఎంతవరకు మనం మంచిగా ప్రవర్తించడానికే చూస్తాము. కానీ వాక్యంలో ఏం చెప్పబడుతుందంటే, మనం నవీన పురుషుణ్ణి ధరించుకున్న తర్వాత, అంటే మనం క్రీస్తుతో సమాధి చేయబడి ఆయనతో మనం పునరుద్ధానం అయిన తర్వాత ఆ పునరుద్ధానపు స్వభావాన్ని మనం
ధరించుకోవాలి. నూతన స్వభావం మనలోనికి రావాలి. మన స్వభావం మీదే మనం ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మన ప్రవర్తనలో కూడా మార్పు వస్తూ ఉంటుంది. మనం పైకి ఒకలాగా లోపల ఒకలాగా ప్రవర్తించాం, మన ప్రవర్తన విధానం మారుతూ ఉంటుంది. లేకపోతే మన ప్రవర్తనలో లోపాలు సరి చేసుకుంటాం. మన ప్రవర్తనలో దేవునికి ఇష్టంగా లేని విషయాలు ఏమన్నా ఉన్నా, లేకపోతే మనుషుల్ని ఇబ్బంది పెట్టే ప్రవర్తన మనలో ఏదన్నా ఉన్నా మనం పశ్చాత్తాపడుతూ ఉంటాం. ఎప్పుడు? మన స్వభావంలో మార్పు వచ్చినప్పుడు, మన స్వభావంలో నూతన పరచబడినప్పుడు. అలా మనం నూతన పరచబడిన తర్వాత ఏం చేయాలి అని 4వ అధ్యాయం 25వ వచనం నుంచి కొన్ని మనం చదువుకున్నాం. మనం ఒక పేజ్ మీరు పక్కకి తిప్పితే అందులో వరుసగా మనం చదువుకున్నాం. మనం అబద్ధాలు చెప్పకూడదని, మనం నిజమే మాట్లాడాలని, దొంగతనాలు చేయకూడదని, కష్టపడి ప్రతి ఒక్కళ్ళు పని చేయాలని. ఇంకా ఏం చదువుకున్నాం అంటే మన నోరు చాలా జాగ్రత్తగా ఉండాలని, వ్యర్థమైన మాటలు అక్కడ కూడా మన నోటికి రాకూడదని, దూషణ మాటలు, పిచ్చి మాటలు, లేదంటే సరసోక్తులు, ఒకళ్ళని కించపరిచే మాటలు, ఒకళ్ళని తగ్గించే మాటలు, గాయపరిచే మాటలు మన నోటికి రాకుండా చూసుకోవాలని. ప్రభువు మనల్ని ఎలా క్షమించాడో ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని. ప్రతిసారి మనం క్షమించబడిన పాపులం అన్న సంగతి మర్చిపోకూడదు. మనం ఎవరము అంటే క్షమించబడిన పాపులం. దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి ఇతరుల ఎడల అదే కరుణతో మనం ప్రవర్తించాలని. మనం ప్రియులైన పిల్లల వలె 5వ అధ్యాయం ప్రారంభానికి వస్తే మనం ప్రియులైన పిల్లలుగా ఉండాలని, మనం అలా ఉండాలని, ప్రభు పరిమళ వాసనగా మనం ఉండాలని, ఆయన మన కొరకు తన్ను తాను తగ్గించుకుని బలియాగం అయ్యాడని. కాబట్టి మన ప్రవర్తనలో, స్వభావంలో మార్పు తెచ్చుకోవాలని మనం చూసాం. మనం అలా చదువుతూ ఉండగా 10వ వచనంలో ఏముందంటే, 4వ అధ్యాయం 10వ వచనంలో, మనం ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. మన స్వభావంలో మార్పు తెచ్చుకుంటూ దాని మీద మనం దృష్టి పెట్టి, దాని మీద మనం ఎక్సర్సైజ్ చేసి, అభ్యాసం చేసి, రోజు రోజుకి మనల్ని మనం నూతన పరుచుకుంటూ నిదానంగా మనం ఎలాంటి స్వభావంలోకి మారాలి అంటే ప్రభువుకి ఇష్టమైన స్వభావంలోనికి, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానినే మనం పరీక్షించి అలా మనం నడుచుకునే ప్రయత్నం చేయాలి. సాధారణంగా పెళ్ళైన కొత్తలో భార్య భర్తకి ఏది ఇష్టమో దాని ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడుతుంది కొత్తల్లో. తర్వాత పోద్దులేండి కదా. కొత్తలో మాత్రం ఆయనకి అది ఇష్టం, ఈయనకి ఇది ఇష్టం, ఆ వంట ఇష్టం, ఈ కూర ఇష్టం, అలా ఉంటే ఇష్టం, అలా ఉంటే ఇష్టం కదా, అలా అనుకుంటారు కదా. అలాగే మనం నిదానంగా మన మనసు దేవునికి ఇచ్చిన తర్వాత, మన స్వభావంలో నూతన పరచబడడం ప్రారంభమైన తర్వాత నిదానంగా మనం ఎవరికి ఇష్టమైన స్వభావంలోకి రావాలి అంటే ప్రభువుకి ఇష్టమైన స్వభావం, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానినే పరీక్షించుచు మనం వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. నేను ఈ పని చేయడం వల్ల నేను చీకటి సంబంధిగా ఉంటాను, లేదంటే ప్రభువు మనసుని నేను గెలుచుకోలేను, ప్రభువుకి నేను నచ్చను, ప్రభువు నన్ను చూసి ఇష్టపడడు, కాబట్టి నేను ఇది మారాలి, నేను ఈ విషయంలో నన్ను నేను మార్చుకోవాలి. నన్ను చూసే పిల్లలు, నా పిల్లలకి నేను మాదిరికరంగా ఉండాలి, నాలో నా పిల్లలకి నా ప్రభువుని చూపించాలి, లేకపోతే నా తల్లిదండ్రులకి, లేదంటే నా ఇంట్లో పెద్దవాళ్ళకి, నా తోటి వాళ్ళకి నేను మారుతూ ప్రభువుకి ప్రీతికరమైన బిడ్డగా మారాలి అని చెప్తూ 15వ వచనం నుంచి ఆయన ఏం చెప్తున్నా అంటే, ఈ దినాలు చాలా చెడ్డ దినాలుగా ఉన్నాయి. అంటే రోజులు అసలు ఏమాత్రం బాలేదు, ఏ వైపు చూసినా ఆందోళనకరమైన వార్తలే, నైతిక విలువలు పడిపోతూ ఉన్నాయి. చాలా విషయాలు గమనిస్తూ ఉంటే మనం మంచి వార్తలు వినడం చాలా తక్కువైపోయింది కదా. అన్ని అనారోగ్యాలు, రకరకాల అనారోగ్యాలు ప్రపంచం మీదకి వచ్చేసాయి. ఎవరిని కదిపినా ముందు ఏమంటున్నారంటే మాకు ఒంట్లో బాగాలేదు అంటున్నారు. ఈ మధ్యకాలంలో మా కుటుంబం కోసం అందరూ ప్రార్థన చేశారు, మా 5గురి కోసం. దేవుడి దయ, దేవుని కృప వల్ల పిల్లలిద్దరి విషయంలో దేవుడు అద్భుత కార్యం చేశాడు. మరి మేము మొన్న హైదరాబాద్ వెళ్ళామని మీతో చెప్పారు కదా పాస్టర్ గారు. వాళ్ళకు కొంత
హెల్త్ బాగాలేదు ఇద్దరికి, కానీ మీ అందరి ప్రార్థన, దేవుని కృప వల్ల వాళ్ళకి మంచి రిపోర్ట్స్ వచ్చాయి. ఏ ఆపరేషన్స్ లేకుండా కొన్నాళ్ళు మందులతో కొనసాగడానికి దేవుడు కృప చూపించాడు. అలా అనారోగ్యాలు అంటే వయసు మీద పడకుండానే, వయసుతో ఏం సంబంధం లేని అనారోగ్యాలు. ఇదివరకు ఎప్పుడు మేము వినలేదులే, ఇదివరకు ఎలాంటి సమస్యలు లేవే, మా రోజుల్లో ఎలాంటి ఏం మేము వినలేదన్నాం కదా. ఇప్పుడు ఏం రోజులు? చెడ్డవైన రోజులు. దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి. ఏ పరిస్థితి చూసినా అంతగా బాగాలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవాలి. అంటే మనకున్న సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. ఎలా? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. దీనికి మన బైబిల్లో ఏమనుందంటే, వాడుక భాష బైబిల్లో, మీరు తెలివి తక్కువ వాళ్ళ కాకుండా తెలివైన వాళ్ళలాగా మీ సమయాన్ని వాడుకోండి. రోజులు అసలేం బాలేదు, ఏ వైపు చూసినా అంత మంచిగా లేదు. దేవుణ్ణి ఎరిగిన బిడ్డలంగా, దేవుని స్వభావాన్ని ధరించుకున్న వాళ్ళంగా మన సమయాన్ని చక్కగా వాడుకుందాము, సద్వినియోగం చేసుకుందాం. ఇంకేం చేయొద్దు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుందాం. తెలివైన వాళ్ళ వలె మనం ప్రవర్తిద్దాం. సమయాన్ని అస్సలు మనం వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు దాకా ఏం చేసాం? మనకు నచ్చినట్టుగా మన సమయాన్ని వాడుకుంటూ వచ్చాం. మనకు అసలు కొంతమందికి టైం ఊసిపోదు అంటారు కదా, అసలు ఏం తొయ్యట్లేదంటారు. పిల్లలకి అయితే ఫుడ్డు, లేకపోతే ఫోను, ఈ రెండు లేకపోతే వాళ్ళకు కూడా ఏం ఊసిపోట్ల. అయితే ఏదో ఒకటి తింటా ఉండాలి, లేకపోతే ఫోన్లో ఏదో ఒకటి చూస్తూ ఉండాలి. ఈ రెండు లేకపోతే ఏం పని ఉండట్లా పిల్లలకి. ఆ రెండు లేకుండా పిల్లల్ని ఒక రోజు ఉంచండి, పిచ్చెక్కిపోయి మనల్ని బీక్కు తింటారనమాట. సమయం ఎలా పోగొట్టుకుంటూ ఉన్నామో, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మన సమయం ప్రతిరోజు విలువైనదిగా మనం గడుపుతున్నామా? తెలివైన వాళ్ళంగా మన సమయాన్ని ఉపయోగించుకుంటున్నాం. మీలో కొంతమంది ఒక 4-5 సార్లు విని ఉండొచ్చు, కానీ ఇంకా కొంతమంది వినలేదు కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను. మన సమయాన్ని మనం విభాగించుకుందాం, మన సమయాన్ని విభాగించుకుందాం. వాక్యంలో చెప్పబడింది కదా, మీరు తెలివైన వాళ్ళలాగా మీ సమయాన్ని వాడుకోండి, తెలివి తక్కువ వాళ్ళలాగా ప్రవర్తించొద్దు అని. అజ్ఞానులు అంటే ఏంటి? తెలివి లేని వాళ్ళు, లేదంటే తెలివి తక్కువ వాళ్ళు. మనం తెలివైన వాళ్ళమా, తెలివి తక్కువ వాళ్ళమా? తెలివి తక్కువడా అంటే మనకి ఎంత కోపం వచ్చిందే కదా, కానీ చేసేయన్నీ తెలివి తక్కువ పనులే. కాబట్టి మన సమయం దగ్గర మనం తెలివైన వాళ్ళంగా మారదాము ఈ చివరి రోజుల్లో, ఈ చెడ్డవైన దినాల్లో. పేతురు రాసిన పత్రికలో ఉంటుంది కదా, అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి. కాబట్టి మీరేం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సమయాన్ని జాగ్రత్తగా డివైడ్ చేసుకోవాలి. ఈ సంవత్సరంలో నేను నా సమయాన్ని 3 భాగాలుగా విభాగించుకున్నాను. 3 పాలు గుర్తుపెట్టుకోండి. పని చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, పడుకోవాలి. నాకు నిద్ర చాలా అవసరం, నాకున్న అనారోగ్యాన్ని బట్టి కానీ, నా పనిని బట్టి కానీ. నేను చాలాసార్లు ఒక 10 సంవత్సరాలుగా నాకు కంప్లీట్గా నిద్ర లేదు. ఈ సంవత్సరం అంటే నిద్ర మీద నేను దృష్టి పెట్టాలనుకున్నాను. 8 గంటల ఖచ్చితమైన నిద్ర మనందరికి అవసరం. మీరు పడుకుంటున్నారా? 8 గంటలు, కనీసం 7 గంటలు పడుకోకపోతే దాని మీద దృష్టి పెట్టండి. నిద్ర మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. మన ఆలోచనలకి, మన ఆందోళనలకి, మన విచారాలకి కాస్త కామా ఫుల్ స్టాపు అక్కడే ఉంటుంది. నిద్రపోయినప్పుడే మనం మనశ్శాంతిగా ఉంటాం. మీరు గమనించారు ఎప్పుడైనా? నిద్రపోదాం అనుకుంటాం కానీ పడుకున్న వెంటనే అలా మంచం మీద వాళ్ళని వెంటనే ఎంతమంది నిద్రలోకి వెళ్ళిపోతున్నారు? చాలా తక్కువ మంది కదా. పడుకోవడం చాలా తక్కువ మంది. చాలా రకాలంటే లక్కీ పీపుల్ తొందరగా నిద్రలోకి జారుకుంటారు. ఇక ఎంతసేపు నిద్రే కొంతమందికి. అంత నిద్ర కూడా మంచిది కాదు. తిన్న వెంటనే నిద్రపోతారు, అది కూడా మంచిది కాదు. నేను నా సమయాన్ని ఇలా విభాగించుకున్నాను. లేట్గా లెగిసినా పర్వాలేదు,
నేను పడుకోవాలి, పడుకోకపోతే నా ఆరోగ్యానికి చాలా దెబ్బ. తర్వాత పని చేయాలి. మూడవదిగా ప్రార్థన చేయాలి. నా 8 గంటలు నేను నిద్రపోయానంటే, 8 గంటలు నేను పని చేశానంటే, మిగిలిన 8 గంటలు నా జీవితంలో ఏమవుతున్నాయి? ఇన్ని సంవత్సరాలు నేనేం చేశాను? 8 గంటల కన్నా ఎక్కువైన పని ఉంటుందండి? బ్రదర్స్ ఆలోచిద్దాం. 8 గంటలు మీ పని గంటలు అనుకోండి, పోనీ 10 గంటలు అనుకోండి, ఒక 8 గంటలు పడుకోండి, మిగిలిన గంటలు ఏమవుతున్నాయి? మనం తెలివైన వాళ్ళలాగా మన సమయాన్ని ఉపయోగించుకుందాం. లేకపోతే ఇప్పటికే మనల్ని చాలా వరకు దుష్టుడు దోచుకున్నాడు. ఇక వాడికి ఆ అవకాశం మనం ఇవ్వద్దు. తెలివైన వాళ్ళలాగా మన సమయాన్ని ప్లాన్ చేసుకుందాం. చదువుకునే పిల్లలకి ఇలా మూడుగా డివైడ్ చేసుకోవడం కుదరకపోవచ్చు. ఎందుకంటే మీరు చదువుకోవాలి కాబట్టి, చదువుకోవాలి, తినాలి, పని చేయాలి, పడుకోవాలి. మీరు ఒక 4-5 గంటలుగా విభజించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. మీరు ఒక 5 గంటలుగా మీ 24 గంటల సమయాన్ని మీ వీలును బట్టి శ్రేష్టంగా దేవుని సన్నిధిలో గడపటానికి మీ సమయాన్ని ఎంత ఉపయోగిస్తున్నారు? ఇవాళ మనకొక ప్రశ్న, మనమే దానికి సరైన సమాధానం చెప్పుకుందాం. నేను పడుకోకపోతే, పని చేయకపోతే, ప్రార్థన చేయకపోతే నేనేం చేస్తున్నాను అంటే ఫోన్ చూస్తున్నా, ఇంకోటి ఏదో చేస్తున్నా, ఏవో ఊసిపోని మాటలు, ఏవో వ్యర్థమైన సంభాషణలు, ఏవో పిచ్చి ఆలోచనలు, ఇంకేం పని లేదు. అయితే నాకు ఈ 3 పనులే ఉండాలి. దీనికి మించి ఏదున్నా నేనొక అవివేకిని, నేనొక అజ్ఞానిని, నేనొక తెలివి తక్కువ దాన్ని మనం అనుకుందామా? ఇలా మనం చెప్దామా అలా మన పిల్లలకి? మనం చేస్తూ ఫోన్ చూడొద్దు అని చెప్తూనే ఉంటాం. మన చేతిలోనే ఎప్పుడు ఫోను కదా. మనం అలా ఉండకుండా తెలివైన వాళ్ళంగా మన సమయాన్ని ఉపయోగించుకుందాం. మీరందరూ కష్టపడి మీ కుటుంబాల కోసం కష్టపడుతున్నారు కదండి. మీ ఒళ్ళు హోనం చేసుకుంటున్నారు, మీ శక్తికి మించి కష్టపడుతున్నారు. మీ కుటుంబ ఆరోగ్యం కోసం, మీ కుటుంబ అవసరాల కోసం, మీ కుటుంబాల్లో సంతోషం కోసం, మీ పిల్లల పుట్టినరోజులంటే, మీ ఇళ్లలో పెళ్లి రోజులంటే వాటికి ఇంకొంచెం ఎక్కువగా సమకూర్చుకోవడం కోసం 8 గంటలు 10 గంటలు మీరు కష్టపడుతున్నారు కదండి. అలాగే మీ కుటుంబ ఆత్మీయ క్షేమం కోసం మీరు ఒక 2 గంటలు ప్రార్థన కోసం కేటాయించుకోండి. అయితే పొద్దున్న గంట, లేకపోతే సాయంత్రం గంట. మీరు ఎవరైనా చర్చికి దగ్గరలో ఉంటే మందిరంలోనికి రండి, మీ సమయాన్ని దేవుని సన్నిధిలో గడపండి. ఇప్పటి వరకు మనం ఏం చేసాం? సమయాన్ని ఆ వచనం ప్రకారం పోనిచ్చేసాం. వెళ్ళిపోయింది అది అలాగా, మన ఇష్టం వచ్చినట్టు దాన్ని పోనిచ్చేసాం, మనకు నచ్చినట్టు పోనిచ్చేసాం. ఇక మనం తెలివి తక్కువ వాళ్ళలాగా ఉండద్దు. మన సమయాన్ని ప్లాన్ చేసుకుందాం, సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ వారం అంతా నేను దేవుని సన్నిధిలో దేవుని ముందు నిలబడాల్సి వస్తుంది. ఇదిగో ప్రభువా, ఈ రోజులో నేను ఒక శ్రేష్టమైన 2 గంటలు నీ మందిరంలో గడపగలిగాను ప్రభు అని మనం చెప్పగలుగుదాం. ఒక గంట అయినా మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి. రాత్రి గుణదల ఉపవాస ప్రార్థనలో మేము ఇలా చెప్పుకున్నాం. మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి, వాళ్ళకి మన సమయాన్ని ఇస్తాం. అవునా కదా? అవునా? మీరు ఎవరినైనా ప్రేమించడం అంటే ఇంకేదో ఈ యవనస్తుల ప్రేమలాగా పక్కన పెడితే, మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు, మీకు వాళ్ళ సమయాన్ని ఇస్తున్నారు. నాని ఉన్నాడు, పిల్లలిద్దరిని దింపుకుంటాడు, తెచ్చుకుంటాడు, మళ్ళీ ట్యూషన్లు, స్కూల్కి ఒకరిని, కాలేజీకి ఒకరిని, తన కష్టపడటంతో పాటు వాళ్ళకి సమయాన్ని ఇస్తున్నాడు. వాళ్ళ కోసమే కష్టపడుతున్నారు తండ్రి తాత కదా. ఎందుకని? మీ మీద వాళ్ళకి ప్రేమ. తర్వాత సమయాన్ని ఇస్తున్నారు, వాళ్ళ మీద సొమ్ము పెడుతున్నారు, వాళ్ళ కోసం వాళ్ళ సామర్థ్యాన్ని ఉపయోగిస్తున్నారు. మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి, ఈ 3 విషయాలు చేస్తాం. సమయము, సొమ్ము, సామర్థ్యం ఇస్తామా లేదా? మనం ఎవరినైనా ప్రేమిస్తాం, గిఫ్ట్లు కొంటామా లేదా? చెప్పండి, కొంటామా? మనం ఎవరినైనా ప్రేమిస్తాము, వాళ్ళకి సమయాన్ని ఇస్తామా లేదా? మన శక్తిని వాళ్ళకి ఖర్చు పెడుతున్నామా లేదా? మరి దేవుని దగ్గర మన సమయాన్ని, సొమ్ముని, సామర్థ్యాన్ని ఉపయోగిస్తున్నామా?
మనం సమయాన్ని ఇచ్చి ఆయనకి శ్రేష్టమైన సమయాన్ని మనం ఇద్దాము. మనకున్న దాంట్లో ఆయన కోసం ఖర్చు పెడదాం. మన సామర్థ్యం కొలది ఆయన పని చేద్దాం. మన శక్తి మేర పని చేద్దాం. అంటే నేను ఇప్పుడు వయసు మీద పడే కొద్దీ పని చేయగలుగుతానా? చేయలేను కదా. నాకు శక్తి ఉండగానే నా పనితో పాటు, నా కుటుంబం పనితో పాటు నేను నెగ్లెక్ట్ చేయకుండా నేను ప్రభువు పని కూడా చేయాలి. నా సమయంలో ఇదంతా నేను చేయకపోతే ఇంకో 2 ఏళ్ళకో ఒక సంవత్సరానికో నేను ఇంకా పశ్చాత్తాపడుతూ ఉంటా. నా పిల్లలకి నేను ఎలా చెప్పాను, ఏం చెప్పాను అంటే, ఓ 10 ఏళ్ల క్రితం మీరు నా ముందు ఒక 10 ఏళ్ల క్రితం జీవితాన్ని చూస్తే నాకు అంత సంతృప్తికరంగా అనిపించలేదు. నేను ప్రసంగాలు చెప్పుండొచ్చు, పాటలు పాడుండొచ్చు, పరిచర్య చేసి ఉండొచ్చు, అన్ని కార్యక్రమాలకు వెళ్ళి ఉండొచ్చు, ప్రభు పనిలోనూ ఉండుండొచ్చు. కానీ నా మనసుకి సంతృప్తికరమైన సమయాన్ని నేను దేవుని సన్నిధిలో గడపలేదని నాకు అనిపిస్తుంది. మీరు మీ సమయాన్ని అలా పోగొట్టుకోకండి. మీరు శ్రేష్టమైన సమయాన్ని దేవుని సన్నిధిలో గడపండి. దానికంటే శ్రేష్టమైనది ఇంక జీవితంలో ఇంకేది కూడా లేదు. మీరు ఇంకొక 10 ఏళ్ళు గడిచిన తర్వాత మీరు గడిపిన 10 ఏళ్ల జీవితం మీకు సంతోషాన్ని ఇవ్వాలి, సంతృప్తినివ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి, సాధించినట్టుగా మీ మనసులకి అనిపించాలి. నా వయసుకి మీరు వచ్చేసరికి మీకు ఎలాంటి రిగ్రెట్స్ ఉండకూడదు. అయ్యో ఆ తప్పు చేసాము, ఇలా పని చేసాము, ఇది చేసి ఉండకూడదు అనుకోకండి. ఎందుకంటే మీ ముందు ఒక ఎగ్జాంపుల్గా నేను ఉన్నాను. మీరు అలా చెప్పగలరా మీ పిల్లలకి? నేను నా బలహీనమైన సమయంలో ఈ చిన్న తప్పుకు అలవాటు పడిపోయాను, మీరు ఆ పని చేయకండి, మీరు అలా ఉండకండి అని మనం మన పిల్లలకి చెబుదాము. ఇప్పటి నుంచైనా మనం తెలివైన వాళ్ళంగా మారుదాము. తెలివి తక్కువగా మన సమయాన్ని పోనివ్వద్దు. వేస్ట్గా ఒక్క మాట కూడా మాట్లాడకండి. ఊరికే అనవసరమైన సంభాషణల దగ్గర కూర్చోకండి. మన టైం వేస్ట్ అయిపోతుంది. మనం మాట్లాడిన మాటలు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు దాన్ని ఇంకోలాగా చెప్తూ ఉంటారు. ఈ తలనొప్పులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే మన సమయాన్ని వేస్ట్ చేస్తుండడం వల్లనే. కాబట్టి దాని మీద మనం దృష్టి పెడదాం. మనం ముగించుకుందాం. అన్నీ వద్దు, 2-3 వచనాలు చూసి ముగించుకుందాం. తర్వాత దీనికోసం మనం ఏం చేయాలంటే 17వ వచనంలో, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేంటో గ్రహించుకొనుడి. దీనికోసం మనకి తెలియాల్సిన విషయం ఏంటంట, అసలు దేవుని చిత్తమేంటో మనకి తెలియాలి. మనం అవివేకంగా ఉండకుండా ఉండడం కోసం దేవుని చిత్తం ఏంటి నా జీవితంలో నాకు తెలియాలి. దేవుని చిత్తాన్ని నేను గ్రహించేవాడిగా ఉండాలి. ఒకవేళ దేవుని చిత్తం నాకు అర్థమైంది అనుకోండి, నేను తెలివి తక్కువ దానిలాగా నా సమయాన్ని ఊరికే వేస్ట్ చేస్తూ కూర్చోను. ఏంటి దేవుని చిత్తం? ఎప్పుడు దేవుని చిత్తం మనకు తెలుస్తుంది? దేవుని చిత్తము అంటే దేవుని మనస్సు. సంపత్, దేవుని చిత్తము అంటే దేవుని మనస్సు, దేవుని అంతరంగం, దేవుని ఉద్దేశాలు. దేవుని చిత్తం అంటే అంతే. ఒకవేళ దేవుని మనస్సు నాకు తెలియాలనుకోండి, నేను ఆయన కలిసి సహవాసం చెయ్యాలి. అప్పుడు ఆయన మనసు ఏంటో నాకు అర్థమైపోతుంది. పెళ్ళయిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది కదా. ప్రారంభంలో అడుగుతారు, ఏమంటే మీకు కాకరకాయ కూర ఇష్టమేనా అని కదా. ఓ నెల తర్వాత కూడా ఏమంటే కాకరకాయ కూర ఇష్టమే అడుగుతారా? ఎందుకని? ఇష్టమో లేదో మొదటి నెలలో తెలిసిపోయింది. ఏమంటే మీకు అలా ఉంటే ఇష్టమా, ఇలా ఉంటే ఇష్టమా అడుగుతారు. ప్రారంభంలో అడుగుతారు. 10 ఏళ్ళ తర్వాత కూడా అడుగుతారా? ఏమంటాడు అప్పుడు? ఏం చేస్తాం 2 ఏళ్ళ నుంచి, ఏం తెలుసుకున్నావు నన్ను అంటారు కదా. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మనం కలిసి కాపరం చేస్తున్నప్పుడు ఒకరి విషయాలు ఒకరికి బాగా అర్థమైపోతాయి కదా. పిల్లల విషయాలు తల్లిదండ్రుల విషయాలు పిల్లలకి అర్థమైపోతున్నాయి లేదా? వాళ్ళకి ఏది ఇష్టమో మీకు తెలుస్తుంది, మీకు ఎప్పుడు కోపం వచ్చిద్దో వాళ్ళకి బాగా రైట్ టైం వాళ్ళకి తెలుస్తుంది. మా పిల్లలకి తెలుసు వాళ్ళ నాన్న ఎప్పుడు కదపాలో, ఆయనకి ఎప్పుడు కోపంగా ఉంటారో, ఎప్పుడు కామ్గా ఉంటారో, ఎప్పుడు చక్కగా సమాధానం చెప్తారో బాగా తెలుసు. ఎందుకని? కొన్నేళ్లుగా ఆయన వాళ్ళు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి. పని కట్టుకుని ఇది నీకు ఇష్టమా డాడీ అనరు. ఆయన ఎప్పుడు ఏం చెప్తారంటే జడేసుకోమంటారు. ఇలా క్లిప్పులు పెట్టుకున్నా, ఇలా పైకి టై చేసుకున్నా ఆయనకి ఇష్టం ఉండదు.
మా పెద్దమ్మాయికి మళ్ళీ కారణం దొరికింది, ఇక్కడ నాకు జడేయటానికి ఎవరు ఉండరు అందుకే పెట్టుకున్నా అని. ఇక మా చిన్నదానికి చెప్పడానికి కుదరదు, నేనున్నాను కదా, వేసుకుంటుంది జడ. అంటే ఎత్తుక్కుంటాం ఆయనకి. ప్రతిసారి వారం వారం డాడీ జడేసుకోనా, ఈ పోనీ టైల్ పెట్టుకోనా అని అడగవసరం. వాళ్ళకి తెలుసు ఆయనకి ఏమి ఇష్టమో. అలా వేసుకుంటే ఆయన ఇష్టపడరు అన్న సంగతి వాళ్ళకి తెలుసు. ప్రతిసారి అడగవసరం లేదు. ప్రతిసారి ఫోన్ చేసి డాడీ ఇప్పుడు నేను జడేసుకోనా, హెయిర్ బ్యాండ్ పెడ అంటారా? ఓసారి తెలిసిపోయింది. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, మనం దేవునితో సహవాసం చేస్తే ఆయన చిత్తం ఏంటో మనకు తెలిసిపోతుంది. పనిగట్టుకొని ఒక పెళ్లి దగ్గర, ఒక చదువు దగ్గర, ఒక ఉద్యోగం దగ్గర, ఒక ఇల్లు కట్టుకునే దగ్గర, ఒక కాలేజీలో జాయిన్ అయ్యే దగ్గర మనం పనిగట్టుకుని అడగవసరం లేదు. రోజు మనం ఆయనతో సహవాసం చేస్తే ఆయనకి ఏమి ఇష్టమో, ఆయనకి ఏది ఇష్టం లేదో మనకు తెలిసిపోద్ది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. రోమా 12:2 చదవండి అక్క. దేవుని చిత్తమేదో మనం పరీక్షించి తెలుసుకోవాలి అంటే ముందేమవ్వాలంట? మనస్సు మారాలి. అందరు చూడండి ఆ లాస్ట్ 2 లైన్లు. దేవుని చిత్తమేదో పరీక్షగా మనకి తెలియాలి అంటే స్పష్టంగా తెలియాలి. అవునా కదా? మనం ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా ఇది నీ చిత్తమో కదా, నాకు క్లియర్గా చూపించు అంటాం, స్పష్టంగా చూపించు అంటాం. మనం తెలుసుకోవాలి అంటే ముందు మనకి ఏమవ్వాలంట? మన మనస్సు మారాలి. మారిందా మన మనస్సు? మనం మారు మనసు పొందామా? మన హృదయంలో క్రీస్తు నివసిస్తున్నాడా? ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ముగించుకున్నాం గుణదల్ల అని చెప్పాను కదా. 3వ అధ్యాయం చివరిలో పౌలు ఎఫెసీ సంఘం కోసం ప్రార్థన చేస్తూ మోకాళ్ళూని ఆయన ఏం ప్రార్థన చేస్తాడంటే, క్రీస్తు మీ హృదయంలో నివసించాలని, మీరు సంపూర్ణంగా బ్రతకాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటాడు. మన మనస్సు మారడం అంటే క్రీస్తు మన హృదయాల్లో నివసించాలి. దేవుని చిత్తం క్లియర్గా మనకు అర్థం అవ్వాలి అంటే మనం మారు మనస్సు పొందాలి. తర్వాత మనస్సు మారి నూతనపరచబడాలి. అది ప్రతిరోజు కొత్తదగుతూ ఉండాలి. ప్రతిరోజు దాన్ని మనం రెన్యూల్ చేసుకుంటూ ఉండాలి కదా. పాస్పోర్టు లేదంటే ఈ లైసెన్స్లు మనం ఏం చేస్తాం? కొన్నేళ్ళకి రెన్యూవల్ చేస్తాం కదా. మన మనసుని ఏం చేయాలి? రెన్యూవల్ చేయాలి. ప్రతిరోజు దాన్ని కొత్తగా చేసుకోవాలి. కొత్త ఉత్సాహంతో ఆయన్ని ప్రేమించాలి. కొత్తగా మనం ఆయన్ని ఆరాధించాలి. ప్రతిరోజు దాన్ని మనం అంటే మూలబెట్టకూడదు. మనం మారు మనసు పొందాము, దాన్ని అప్డేట్గా వర్క్ చేస్తూ ఉండాలి. దాని మీద మన నూతన మనసు మీద మనం ఎప్పుడు ఆలోచన కలిగి ఉండాలి. కొత్తగా దాన్ని నూతన పరుచుకుంటూ ఉండాలి. తర్వాత ఏమవ్వాలంట? మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. దేవుని రూపంలోనికి రావాలి. నేను దేవుని రూపంలోనికి రావాలి. నాలో మీలో నేను దేవుని స్వరూపాలను చూడగలగాలి. కొన్ని రోజులకైనా కొన్నాళ్ళకైనా మనకి 30 ఏళ్ళ యానివర్సరీ జరిగిందా? అవునా? 32వ సంవత్సరం అనుకుంటా. అప్పటి నుంచి ఉన్నవాళ్ళు ఎవరి రూపంలోకి వచ్చేసి ఉండాలి చెప్పండి? క్రీస్తు రూపంలోకి వచ్చేసి ఉండాలి. 25 ఏళ్ళ నుంచి వస్తున్న వాళ్ళు వచ్చేయాలి. 20 ఏళ్ళ నుంచి వస్తున్న వాళ్ళు చేయాలి. అలా రాలేదు కాబట్టి ఈ 5-10 ఏళ్లలో ఉన్న పిల్లలు ఏమంటున్నారంటే, ఎప్పటి నుంచి వస్తున్న వాళ్ళల్లోనే మార్పు లేదంటున్నారు. వాళ్ళకే దేవుని చిత్తం సరిగ్గా తెలీదు. వాళ్ళే క్రీస్తుని సరిగ్గా అనుసరించట్లా. మమ్మల్ని మీరేం అంటాకి వీల్లేదు అన్నట్టుగా ఇవాళ యవనస్తుల ప్రవర్తన ఉంది. కాబట్టి మనల్ని మనం ప్రతిరోజు మన మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందినప్పుడు దేవుని చిత్తాన్ని మనం పరీక్షగా తెలుసుకోగలుగుతాం. దృష్టి పెట్టి
ఆలోచించి మనం దాన్ని ప్రాక్టీస్ చేద్దాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక. అక్కడే ఆగి ఎక్కడెక్కడ నా సమయం పోతుందని రాయండి, నోట్ డౌన్ చేయండి. ఎక్కడెక్కడ నా సమయం పోతుంది, నా 24 గంటల సమయంలో నేను ఎక్కడెక్కడ దాన్ని పోగొట్టేస్తున్నాను. సరే, నిద్రపోతున్నానా, నా పని చక్కగా చేస్తున్నానా, ప్రార్థన చేసుకుంటున్నానా? ప్రార్థన పేరుతో నా పని నేను ఎగ్గొట్టకూడదు కదా, అంతేనా కాదా? పొద్దున్నే మాకు 11 గంటలకు అక్కాళ్ళు ఫోన్లో ప్రేయర్కి కలుపుతారు. 11 నుంచి 1 గంట వరకు ఫోన్లో ప్రేయర్. అమ్మో, ప్రార్థన కదా అని నేను పని చేయలేదనుకోండి, మా ఇంట్లో వాళ్ళకి అన్నం ఎలా పెడతా? సో ప్రార్థన చేసుకుంటూ పనైనా చెయ్యాలి, పని మానకూడదు. నేను మధ్యాహ్నం 3 నుంచి చర్చిలోకి వెళ్ళిపోవాలి, నాకు కుదరదని ఎక్కడ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతే వాళ్ళు ఏం తింటారు? కాబట్టి పని చెయ్యాలి. ఎంత ఇంపార్టెంటో ప్రార్థన ఇంపార్టెంటో నా పని కూడా నాకు అంతే ఇంపార్టెంట్ అవ్వాలి. నేను అంతే చక్కగా చేయాలి, నేను అంతే బాగా సాటిస్ఫై చేయాలి. నా మీద ఉన్న బాధ్యతను నేను నమ్మకంగా నెరవేర్చాలి. నా మీద ఏ కంప్లైంట్స్ లేకుండా నేను చూసుకోగలగాలి. కాబట్టి పని చేయాలి, ప్రార్థన చేయాలి, పడుకోవాలి. ఇంచుమించుగా నా వయసులో ఉన్న హౌస్ వైఫ్స్ అందరూ ఇలాంటి ప్రణాళికలో సాగాలని నేను కోరుకుంటున్నాను. నేను ప్రారంభించాను, కొంత సాధించగలిగానని నా సంఘంగా కాబట్టి మీ ముందు నేను చెప్పగలుగుతున్నాను. మీరు ప్రారంభించండి, ప్రాక్టీస్ చేయండి. మీరు ఆ సమయాన్ని, నేను ఇలా అనుకుంటున్నాను, ప్రభువా నేను కొన్నేళ్ల సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేయలేదు, అదంతా ఇప్పుడు ప్రార్థన చేయలేను. ఇక ముందు నువ్వు నాకు ఇచ్చిన ఆయుష్లో అస్సలు వేస్ట్ చేయకుండా నేను నా సమయాన్ని చక్కగా ప్లాన్ చేసుకుంటాను. ఎందుకని? మనం చెడ్డవైన దినాల్లో ఉన్నాము. ఎప్పుడు ఎలాంటి వార్త వింటామో తెలియదు, మన ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదు. ఎవరికైనా గ్యారంటీ ఉందా చెప్పండి? దేనికైనా గ్యారంటీ ఉందా? సాయంత్రానికి ప్లాన్లు వేసుకుంటే అసలు ఎందుకండి, ఇప్పుడు వాళ్ళు మనకి ఏం జరగాలి? ఐక్యారాధన జరగాలి. పోయిందా ప్లాన్ అంతా? మనమేమో ప్రేయర్స్ మానేసి ప్లాన్లు వేస్తాం. దీని గురించి కాదు, మామూలుగా మనం ప్లాన్లు మానేసి ప్రేయర్ చేద్దాం. దేవుడు ప్లాన్ చేస్తాడు, మనం ఏం చేద్దాం? ప్రేయర్ చేద్దాం. మనం ప్రేయర్ చేద్దాం. ప్లాన్ ఎవరు చేస్తారు? పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ప్రార్థనలో కొనసాగుదాం. మన సమయం మొత్తంలో దేవుడు మనకిచ్చిన 24 గంటల సమయం చర్చిలో పడే ఆడవమని కాదు, అస్సలు కాదు. మనం పని చేయాలి. దేవుడు మన కుటుంబాలు ఇచ్చారు, వాళ్ళ కోసం మనం కష్టపడాలి. మన ఆరోగ్యం చూసుకోవాలి. దేవుని సన్నిధిలో మన సమయాన్ని గడపాలి. రెండవ విషయం, మనం తెలివి తక్కువ వాళ్ళ కాకుండా తెలివైన వాళ్ళ వలె ఉండాలి. మూడో విషయం, దేవుని చిత్తాన్ని పరీక్షగా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే ఆయనతో ప్రతిరోజు మనకి సహవాసం ఉండాలి. ఉన్నప్పుడు మనకు తెలిసిపోతుంది. అంటే పర్టికులర్ పాయింట్ దగ్గరే మనం అడగవసరం లేదు. పెళ్ళి దగ్గర, ఉద్యోగం దగ్గర, చదువుల దగ్గర ఇదేంటి రోజు మనం ఆయనతో సహవాసం చేస్తూ ఉన్న టైంలో మనం కరెక్ట్ వేలో ఉన్నామా, తప్పు మార్గంలో ఉన్నామా మనకు తెలిసిపోతుంది. కుటుంబాల్లో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఒకరి గురించి ఒకరికి మనకు ఎలా తెలుస్తుందో, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఆయన ఏంటో మనకు బాగా తెలిసిపోద్ది. మనం ఆయన చేతులు మాత్రమే చూస్తూ ఉంటాం. ప్రభువా నాకు అది ఇవ్వు, ప్రభువా నాకు ఇది ఇవ్వు, ఈ సహాయం చేయ, నా ఆరోగ్యం లేదు, నాకు ఆరోగ్యం ఇవ్వు, లేకపోతే ఆ అవసరాలు తీర్చి, ఈ అవసరాలు తీర్చని మనమంటే ఆయన చేతుల వైపే చూస్తాము. మీరు ఎప్పుడైనా ఆయన కళ్ళ వైపు చూసారా? ఆయన ముఖాన్ని చూసారా? మన కళ్ళు చాలా భావాలు వ్యక్తపరుస్తాయి కదండి, మీరు నమ్ముతారా? మన కళ్ళు చూస్తే ఏడవకుండానే కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నాయో లేదో తెలిసిపోద్ది. విచారకరమైన కళ్ళ, సంతోషకరమైన కళ్ళ తెలిసిపోతాయి కదండి. ఇప్పుడు ఎమోజీస్ వస్తున్నాయి కదా, కళ్ళల్లో కాంతులతో వస్తున్నాయా లేదా? కళ్ళు వెలిగిపోతూ చుక్కలు పెడుతూ మన ముఖ కవలికలు తెలిసిపోతాయి. కాబట్టి దేవుని ముఖాన్ని ఎప్పుడైనా మనం చూసామా? ఆయన ఏం ఆలోచిస్తున్నాడో, ఆయన ఏం కోరుకుంటున్నాడో, ఆయన మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో
ఆయన చేతులు మానేసి దాన్ని దాటి ఆయన ముఖాన్ని మనం చూడకపోతే ఏమో తర్వాత ఎప్పుడైనా ఆయన వీపుని చూడాల్సి వస్తుందేమో. మనం ఆయన వీపు చూస్తే ఇంకేమీ మనకు పొందలేం కదా. ఆయన వీపు తిప్పాడు అనుకోండి, మనం ఏదైనా పొందుతామా? కాబట్టి ఆయన చేతులు చూడడం మానేసి ఆయన ముఖాన్ని చూద్దాం, ఆయన కళ్ళు చూద్దాం, ఆయన ఏం కోరుకుంటున్నాడో ఆలోచిద్దాం. ఇవాళ 3 విషయాలు మనం ధ్యానం చేస్తాం. మనం తెలివి తక్కువ వాళ్ళం వలె కాక తెలివైన వాళ్ళలాగా మన సమయాన్ని ప్లాన్ చేసుకుందాం. మన ప్రవర్తన, మన స్వభావం సిద్ధముగా మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుందాం. ఇంకా సమయాన్ని ప్లాన్ చేసుకుందాము. ఇంకా మనం దేవుని చిత్తాన్ని పరీక్షగా తెలుసుకుని దాని ప్రకారం జీవిద్దాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. కళ్ళు వంచి కళ్ళు మూసుకుందాం.